ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంఐ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 162 పరుగుల టార్గెట్ ను ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు మిగిలుండగానే ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది. ముంబై హైదరాబాద్ మధ్య మ్యాచ్ అంటే అద్భుతాలు జరుగుతాయని అందరూ అనుకుంటారు. అందులోనూ గత కొన్ని మ్యాచ్లు ఉత్కంఠతో నడుస్తాయి కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ముంబై ఇండియన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య చాలా సాధారణంగా అయిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 162 టార్గెట్ ను ముంబై ఈజీగా చేజ్ చేసింది. లాస్ట్ లో ఒక రన్ చేయాల్సి ఉండగా 3 వికెట్లు పోగొట్టుకుంది ముంబై. కానీ అప్పటికే గెలుపు వారి ఖాతాలో పడిపోయింది. హైదరాబాద్ మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. ముంబై జట్టులో ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్ 3, యశాన్ మలింగా 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ముంబైకి ఇది వరుసగా రెండో విజయం. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంఐ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 162 పరుగుల టార్గెట్ ను ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు మిగిలుండగానే ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది. ముంబై హైదరాబాద్ మధ్య మ్యాచ్ అంటే అద్భుతాలు జరుగుతాయని అందరూ అనుకుంటారు. అందులోనూ గత కొన్ని మ్యాచ్లు ఉత్కంఠతో నడుస్తాయి కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ముంబై ఇండియన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య చాలా సాధారణంగా అయిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 162 టార్గెట్ ను ముంబై ఈజీగా చేజ్ చేసింది. లాస్ట్ లో ఒక రన్ చేయాల్సి ఉండగా 3 వికెట్లు పోగొట్టుకుంది ముంబై. కానీ అప్పటికే గెలుపు వారి ఖాతాలో పడిపోయింది. హైదరాబాద్ మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. ముంబై జట్టులో ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్ 3, యశాన్ మలింగా 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ముంబైకి ఇది వరుసగా రెండో విజయం.